కరివేపాకు రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. స్టవ్ మీద బాండి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 4-5 ఎండుమిర్చి, 2-3 నిమిషాల పాటు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, 1/2 టీ స్పూన్ నువ్వులు ఇవన్నీ వేసుకుని మరొక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా చింతపండు, అలాగే కరివేపాకు డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు పూర్తిగా వేగిపోయిన తర్వాత ఒక గిన్నెలో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లగైన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి అంత అవసరం పడదు, 2 టేబుల్ స్పూన్లు అయితే సరిపోతుంది. ఇది వారం రోజుల వరకు నిల్వ ఉంటుంది. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు కరివేపాకు రైస్ తయారు చేసుకోవచ్చు. బాండిలో మరో 1 టేబుల్ స్పూన్ నూనె పోసుకోవాలి. నూనె వేడిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. తర్వాత కొన్ని జీడిపప్పులు అలాగే పల్లీలు కూడా వేసుకోవాలి. ఇవి కనుక మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేవచ్చు. కొద్దిగా కరివేపాకు, 2-3 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న పొడి వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత ఉడికించుకున్న రైస్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు గనక సాల్ట్ అనేది తక్కువైతే కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. కరివేపాకు పొడి మొత్తం ఏం అవసరం లేదు, 2 టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుంటే అంతేనండి. ఎంతో టేస్టీగా ఈజీగా కరివేపాకు రైస్ రెడీ. మీకు ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. అలాగే విడిపోయిన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.